అయితే మన ఈవినింగ్ రొటీన్ అన్నమాట. నైట్ టైమ్ అయితే సరిగ్గా నిద్ర పడతలేదు. మధ్యాహ్నం పడుకుందామంటే మధ్యాహ్నం గూడా నిద్ర పడతలేదు. ఇంకా దానివల్ల అయితే ఫుల్ హెడ్‌ఏక్. ఇంకా నిన్నైతే హెడ్‌ఏక్ భరించలేకపోయినా అసలు. ఇంకా మా పిల్లల అరుపులు, ఏడుపులు ఇగ అవన్నీ వింటుంటే ఫుల్ హెడ్‌ఏక్. ఇగ పొద్దున్న లేవగానే నూనె అయితే పెట్టుకున్నా. ఇగ ఆ తర్వాత పనులైతే చేసుకున్నా. మళ్ళీ నూనె పెట్టుకున్న తర్వాత అయితే గట్టిగా దువ్వినా సరే, గట్టిగా జడేసుకున్నా సరే తల అయితే బాగా నొప్పులేస్తది. ఏంటో డెలివరీ తర్వాత అంతా వేరే ఉంది. ఇగ వాకిలైతే ఊడ్చుకొని కొన్ని గిన్నెలుంటే అయితే కడిగాను. ఇగ టీ అయితే పెడుతున్నాను. పాలైతే పొద్దున్న తీసుకొనొస్తాం. పాలు వేడి చేసి పక్కన పెడితే పైన మీగడ ఉంటది గదా! ఆ మీగడ చాయ్‌లోకొస్తే పిల్లలేమో అస్సలు తాగరు. ఇక ఆ మీగడంతా వడగట్టి చాయ్ అయితే పెట్టా. కొద్దిసేపు అలా వర్షం పడ్డదో లేదో ఇగ దోమలైతే వస్తున్నాయి. ఇగ పొగ పెడితే అయినా దోమలు పోతాయని పొగైతే పెట్టారు. ఇగ కొన్ని బట్టలైతే ఉంటే మడత పెట్టేశాను. తర్వాత చారైతే చేస్తున్నాను. మా వారైతే చాలా రోజుల నుంచి చారు కావాలని అడుగుతున్నారు గానీ నేనే చేయట్లేదు. ఇగ చారు చేస్తే చాలు కర్రీ అయితే అలానే ఉంటది. వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బాయ్.